అవునులే. జల్జక్క, మనది ఏ జన్మ బంధమో, నా కష్టకాలంలో నాకు నీ నీడనిచ్చే అండగా ఉన్నావు. ఇప్పుడు జ్యోతి బిడ్డని కాపు కాస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. రుణం తీర్చుకోవడం అనే పెద్ద పెద్ద మాటలెందుకు శారదా? రక్తం పంచుకుని పుట్టకపోయినా నువ్వు నాకు చెల్లెలివే, అంతే. పద. సార్, ఈవిడే. ఒక మనిషిని చంపిన కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. పదండి స్టేషన్కి. నువ్వు మనిషిని చంపడం ఏంటక్క? మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు. ఎవరో అనుకుని మా అక్కను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టున్నారు. లేదండి, ఈవిడే నా కళ్ళ ముందు మా అక్కను చంపింది. ఏంటక్క ఇదంతా? సారీ శారదా, నువ్వు భయపడతావని చెప్పలేదు. నేను గుడికి వెళ్ళినప్పుడు ఈ రాక్షసి ఇంకొక ఆవిడ కలిసి నాకు ప్రసాదంలో మత్తుమందు పెట్టి పాపనెత్తికెళ్ళిపోయారు. అలా పాపను కాపాడే ప్రాసెస్లో తప్పక ఒక ఆవిడని చంపాల్సి వచ్చింది. నీ విషయంలో, బిడ్డ విషయంలో ఈ జలజ ప్రాణం తీస్తుంది, ప్రాణం ఇస్తుంది. మీతో పాటు ఈవిడ మీద కూడా కేసు బుక్ అయింది. ఇద్దరు వచ్చి జీబెక్కండి. నువ్వు నాకు అప్పగించిన బాధ్యతని పూర్తి చేయలేకపోయాను. మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు శారదా. పాప జాగ్రత్త. అక్క, కానిస్టేబుల్, ఆమెకి బేడీలేయండి. జాగ్రత్త శారదా, పాప జాగ్రత్త. నాకంటూ వేరే నమ్మకస్తులు ఎవరూ లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం నేనే చూసుకోవాలి, నేనే కాపాడుకోవాలి. జ్యోతి వాళ్ళకి అనుమానం రాకుండా ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి. పంతులు గారు, అన్నీ చెక్ చేసుకున్నారా? మీరు లిస్టులో ఇచ్చిన వస్తువులన్నీ వచ్చాయా? మీకు ఇంకేమైనా కావాలా? అన్నీ వచ్చాయి బాబు. మీరు దత్తత తీసుకునే పాప వచ్చాక చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేస్తే శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం మనం పూర్తి చేద్దాం. ఈ లోపల కాఫీ ఏమైనా తాగుతారా పంతులు గారు? వద్దమ్మా, కాసేపటి క్రితమే మజ్జిగ తాగొచ్చాను. అలాగే పంతులు గారు, మీకేమైనా కావాలంటే నన్ను పిలవండి. అలాగే బాబు. సరే. శ్రావ్య, థ్యాంక్ యూ. ఎందుకు? పిల్లలుండరనే బాధని నీ మంచి ఆలోచనతో మనిద్దరికీ దూరం చేసినందుకు. పాపం తీసుకుని దమయంతి బయలుదేరిందో లేదో ఫోన్ చేసి కనుక్కున్నావా శ్రావ్య? ఆల్రెడీ ఫోన్ చేశాను. దారిలో ఉందంట. నాకు తెలిసి ఒక 10 minutes లో రీచ్ అవుతారు.
హాయ్ బ్రదర్, రండి రండి పెద్దమ్మా, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. హాయ్ అక్క. హాయ్. శారదత్తయ్య రాలేదా? ఏదో పనుందంట, అయ్యాకొస్తానంది. శ్రావ్య, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు నీ బాధని దత్తత ద్వారా సంతోషంగా మార్చుకున్నావు. కొంతమంది ఉంటారు, చేతులారా దుఃఖాన్ని తెచ్చిపెడతారు. ఏంటమ్మా నువ్వు? అవసరమా ఇప్పుడు? మీరు దత్తత తీసుకున్న బిడ్డ ఇంకా రాలేదా బ్రదర్? లేదు బ్రదర్, ఇదిగో కాసేపట్లో వచ్చేస్తారు. మీరొక ఆడపిల్లని దత్తత తీసుకుంటున్నామని చెప్పిన దగ్గర నుంచి ఆ పాపని ఇప్పుడిప్పుడు చూస్తావా అని ఆత్రంగా ఉంది చెల్లి. దత్తత తీసుకునేది మీరు కాదు, తనే అన్నంత ఫీల్ అయిపోతుంది జ్యోతి. జ్యోతి, నీ కన్న బిడ్డని నీ కళ్ళతో చూసే అవకాశం ఉంది, కానీ నీ చేతులతో మాత్రం పాపని తాకనివ్వను. మీరిద్దరే తల్లిదండ్రులు కాబట్టి ఆ స్పర్శ ఎప్పటికైనా నాకు ప్రమాదమే. అదిగో మాటల్లోనే పాప వచ్చేసింది. దీని వాలకం చూస్తుంటే చప్పున పోయి పిల్లని చేతుల్లోకి తీసుకునేలా ఉంది. అత్తయ్య, ఈ పాపని మేము దత్తత తీసుకున్నాం. పాప చాలా చక్కగా ఉంది శ్రావ్య. గుడ్ సెలెక్షన్. చూడ్రా.